హలో హాయ్ గైస్, అక్కినేని నాగార్జున గారు, హీరో ధనుష్ అండ్ రష్మిక ముగ్గురు కాంబినేషన్ లో వచ్చిన సినిమా కుబేరా. 2 రోజుల కిందట రిలీజ్ అయిన ఈ సినిమా మంచి హిట్ అందుకుందండి. కలెక్షన్స్ భారీగానే వస్తున్నాయి. ఈ సినిమాను చాలా గ్రాండ్ గా శేఖర్ కమ్ముల గారు తెరకెక్కించారు. మినిమం గ్యారంటీ సినిమాలు చేసే శేఖర్ కమ్ముల ఈ సినిమాతో మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చేశారు. కుబేరా సినిమా హిట్ కావడంతో శేఖర్ కమ్ముల గారితో సినిమాలు చేసేందుకు యంగ్ హీరోలు ఎగబడుతున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలో శేఖర్ కమ్ముల గారు తన తర్వాత సినిమా గురించి అప్డేట్ ఇచ్చారు. ఈ స్టార్ హీరోతో సినిమా చేయబోతున్నట్లు వెల్లడించారు. కుబేరా సక్సెస్ మీట్ లో శేఖర్ కమ్ముల గారు మాట్లాడుతూ అక్కినేని నాగార్జున గారితో మరో సినిమా చేయాలని తనకు చాలా ఆసక్తిగా ఉందని వివరించారు. నాగార్జున గారు ఇంత ఓపెన్ గా ఉంటారని తనకు ఇప్పటి వరకు తెలియలేదని, కుబేరా సినిమా సమయంలో నాగార్జున గారితో బంధం పెరిగిందని వివరించారు. చేస్తే అలాంటి వాడితోనే సినిమా చేయాలంటూ శేఖర్ కమ్ముల గారు వెల్లడించారు. దీంతో వీళ్ళిద్దరు కాంబినేషన్ లో మరో సినిమా రాబోతుందని అందరూ ఫిక్స్ అయిపోయారు. అలాగే సోషల్ మీడియాలో కూడా హల్చల్ పెరుగుతుందండి ఈ మూవీపై. కుబేరా తరహాలో ఈ మూవీ కూడా ఉండబోతుందని, నాగార్జున గారు కుబేరా మూవీలనే స్టైలిష్ గా కనబడబోతున్నారని తెలుస్తోంది. అయితే ఈ మూవీ పట్టలెక్కడానికి ఇంకా దాదాపు 6 నెలల టైం పడుతుందని చెబుతున్నారండి మేకర్స్. దానికి ప్రొడ్యూసర్స్ గా దిల్ రాజు గారు అండ్ డివివి ఎంటర్టైన్మెంట్స్ పతాకాలు 2 ట్రై చేస్తున్నాయని, కానీ నాగార్జున గారు ఎవరికి డేట్స్ ఇస్తారో తెలియక కొంచెం ప్రొడ్యూసర్ విషయంలో తర్జన భర్జన అవుతున్నారు. కానీ ఒక 6 నెలల్లో ఈ మూవీ గురించి ఫుల్ గా కన్ఫర్మ్ న్యూస్ వచ్చేస్తుంది. ఆల్రెడీ చూశారు కదా, శేఖర్ కమ్ముల గారి డైరెక్షన్ కి నాగార్జున గారి యాక్టింగ్ తోడైతే ఎలాంటి బీభత్సం జరుగుతుందో కుబేర మూవీతో. నెక్స్ట్ ఇప్పుడు సోలోగా నాగార్జున గారిని పెట్టి ఒక డైరెక్ట్ సినిమా తీయబోతున్నారంటే శేఖర్ కమ్ముల గారు పెద్దగా మనం ఆలోచించాల్సిన విషయమేనండి. ఎందుకంటే వాళ్ళిద్దరు స్టామినాకు తగ్గట్టు సినిమా పడిందంటే మాత్రం గ్యారంటీ 200 కోట్లు 300 కోట్ల సినిమా అవుతుంది అది. అండ్ ఈ 2025 ఆల్రెడీ అక్కినేని ఫ్యామిలీకి చాలా కలిసి వచ్చిన సంవత్సరం. అందరూ వరుస పెట్టి హిట్స్ కొడుతూనే ఉన్నారు, ఓన్లీ అఖిల్ గారు తప్ప. ఆ లెనిన్ మూవీ ఎప్పుడు వస్తుందో తన గురించి కూడా తెలిసిపోతుంది. తనకి అసలు సినిమాలు హిట్ చేసుకునే సత్తా ఉందా లేదా అన్నది. నాకైతే లెనిన్ మొన్న టీజర్ ఏదో వదిలేరు కదా, అది పెద్దగా ఇంప్రెస్ చేయలేదండి. ఇకపై చూడాలి ఆ మూవీ నుంచి వచ్చే కంటెంట్ మనల్ని ఎలా ఎంటర్టైన్ చేస్తుందా అన్నది. మూవీపై హైప్ పెరగడానికి ఒక్క సాంగో లేదా ఒక్క సీనో ఒక్క ఫైటో లేదా పలానా ఏదైనా ఆ మూవీ నుంచి ఒక్క విషయం అయితే చాలండి హైప్ పెరిగిపోవడానికి అమాంతం. అలా ఏదైనా క్రియేట్ చేసుకుని మూవీపై హైప్ పెంచుకొని లెనిన్ మూవీ కూడా మంచి హిట్ కొడుతుందని ఆశిద్దాం. సరే, మరి ఇప్పుడు మీరు కుబేరా మూవీ చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మళ్ళీ శేఖర్ కమ్ముల గారు అండ్ నాగార్జున గారు మూవీ చేయబోతున్నారని తెలిసిన తర్వాత మీ ఫీలింగ్ ఏంటో కూడా చెప్పండి, సరేనా? నేను మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుస్తాను గాయస్. బాయ్ బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.